దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఏకీభవిస్తున్న మీ అందరికి కూడా ప్రభు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ లోకంలో మనము ఎలా బ్రతికినా చాలామంది అనుకుంటారు నా ఇష్టం నా బ్రతుకు అనుకుంటారు. కానీ మనము బ్రతకాల్సినటువంటి మార్గం ఒకటి ఉన్నది, నడవాల్సినటువంటి మార్గం ఉన్నది. మనము అనేక రకాల దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. మన మందిరాలకి గుడులకి కూడా కొంత ధనాన్ని మనము కానుకగా సమర్పిస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనమందరము కూడా స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. పరలోకము కాకపోతే అగ్నిగుండము నరకం ఉన్నది. నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు, ఏ మతస్థులు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. నరకములో అక్కడ అగ్ని ఉంటుంది, యముడు ఉంటాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తూ ఉంటారు. నేటి దినాన మనం నేర్చుకునేటువంటి ఒక అంశము, ధ్యానాంశం ఏంటంటే ఈ పరలోకము స్వర్గము ఎవరు వెళ్తారో లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మార్కు రాసినటువంటి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు మాత్రమే రక్షించబడతాడు అనేటువంటి మాట దేవుడు మార్కు ద్వారా వ్రాయించాడు. నమ్మి బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందటం అంటే ఏంటి? అసలు మనము గడిచినటువంటి ఎపిసోడ్స్లో ఈ మాటను, బాప్తిస్మాన్ని గురించినటువంటి అంశాన్ని చాలా క్లియర్గా మనం ధ్యానం చేసుకున్నాం. మరలా అందులోనికి వెళ్ళటానికి మనకు సమయం లేదు కనుక నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగా టీవీలో కానీ, లేకపోతే మందిరంలో కానీ, లేకపోతే ఏదైనా ఓపెన్ మీటింగ్స్లో కానీ దేవుని యొక్క మాట వింటూ ఉంటాం. యూట్యూబ్లో చూస్తే దేవుని యొక్క సేవకులు చెప్పేటువంటి మాటలు, అనేక మంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మాటలు మనం వింటూ ఉన్నాం. కొంతమంది కరపత్రికలు, పాంప్లెట్స్లో ఉన్నటువంటి వర్తమానాన్ని చదువుతూ ఉంటారు. వీక్లీ మ్యాగజైన్స్, బిబ్లికల్ మ్యాగజైన్స్, తర్వాత మంత్లీ మ్యాగజైన్స్, రకరకాల పాటలు, వీటన్నిటిలో రక్షణను గురించినటువంటి వార్త మనకు వినపడతా ఉంటుంది. మనం వింటే మనం పరలోకానికి వెళ్ళాం. విని దాని ప్రకారంగా దేవుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి మాట మనకు నేర్పిస్తున్నాడో, ప్రకటిస్తూ ఉన్నాడో, దాని ప్రకారంగా మనం నడిస్తేనే మనము దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాళ్ళంగా ఉంటాం. అవును కదా? స్కూల్లో టీచరు ఒక వర్క్ ఇస్తే ఆ వర్క్ చేస్తేనే వాడు ఆ శిక్ష నుండి తప్పించుకుంటాడు. అంటే వర్క్ చేయనటువంటి వాడు శిక్షించబడతారు. టీచర్ చెప్పినటువంటి మాట ప్రకారంగా నడవకపోతే శిక్ష ఉంటుంది. అలాగే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడిస్తే మనకు శిక్ష ఉండదు. అంటే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మి బాప్తిజం పొందాలి. దేవుని యొక్క మాటలు విన్నటువంటి మీదట మనం ఏం చేయాలి? మేడగదిలో పేతురు మాట్లాడినటువంటి మాటలు విని చదవండి. మీరు తర్వాత 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మీరు చదవండి. అక్కడ పేతురు మాట్లాడినటువంటి మాటలు 14వ వచనం నుండి వ్రాయబడ్డాయి. అవన్నీ మీరు తర్వాత చదవండి నిదానంగా. ఆ మాటలు విన్నటువంటి తర్వాత అక్కడ చేరి వచ్చినటువంటి వారు అడుగుతున్నారు. 37వ వచనములో పేతురు అక్కడ ఉన్నటువంటి అపోస్తలులతోటి ఏమంటారంటే, సహోదరులారా మేమేమి చేయటమని పేతురును కడమ అపోస్తలులను అడిగెను. పేతురు యొక్క మాటలు విన్నారు.
వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని హృదయంలో పొడవబడినటువంటి మాటలుగా ఉన్నాయి. దేవుని యొక్క మాట మన హృదయాలని గుచ్చుతూ ఉంటుంది, ఒక్కోసారి పొడుస్తున్నట్టుగా ఉంటుంది. మనతోటే దేవుడు మాట్లాడినటువంటి సందర్భాల్లో మన తప్పులు దేవుడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. పాస్టర్ గారికి తెలియదు నువ్వేం చేస్తున్నావు, నువ్వు క్రొత్తగా వచ్చిన అనుభవంలో ఉంటావు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి అక్కడ నిలబడినటువంటి ఆ సేవకుడు మాట్లాడుతుంటే మాట్లాడేది సేవకుడు కాదు, దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలకు పొడవబడతా ఉంటాయి. ఇక్కడ చేరి వచ్చినటువంటి వారి హృదయాల్లో అలానే పొడవబడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మేమేం చేయాలంటే పేతురప్పుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాప్తిస్మము తీసుకోండి అంటే వెళ్ళిపోయి తీసేసుకోవడం కాదు, దానికి ఒక క్రమం ఉంది. బాప్తిజం పొందడానికి ఒక క్రమం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, లేఖనం ద్వారా, దర్శనం ద్వారా, ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడినప్పుడు మన స్థితి, మన హృదయ పరిస్థితి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అంటే వెళ్ళేటువంటి ఆ చెడు మార్గాన్ని విడిచి యూటర్న్ తీసుకొని వెంటనే యూటర్న్ తీసుకొని మనం వెళ్ళాల్సినటువంటి మార్గంలో వెళితేనే మనం చేరాల్సినటువంటి గమ్యానికి చేరతాం. చాలామంది అలా తీసుకోవట్లా. పెళ్ళికి తీసుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తే అంటే తీసుకుంటారు, క్రిస్టియానిటీ సర్టిఫికేట్ ఏదైనా స్టడీస్కి అవసరం అవుతుందంటే అట్లా తీసుకుంటారు. అంతేగాని వారు ఎలా పడితే అట్లా తీసుకుంటే ఉపయోగం లేదు. మారు మనసు పొందాలి. ఎందుకొరకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తము మనం బాప్తిజం తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. రక్షించబడితే మన పేర్లు ఎక్కడ ఉంటాయంటే ప్రభువు దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఉంటాయి. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉండవో వారు అగ్నిలో పడవేయబడతారు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో 15వ వచనములో ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ప్రియదేవుని బిడ్డలారా, మన పేరు జీవ గ్రంథంలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అంటే ప్రభువారి దగ్గర ఒక పుస్తకం ఉన్నది, జీవ గ్రంథము. నమ్మి బాప్తిజం పొందినటువంటి వారు దేవుని యొక్క లేఖన ప్రకారంగా నడిచినటువంటి వారి పేర్లు అందులో ఉంటాయి. బాప్తిజం పొందిన మీదట మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. మీ పేరు మీరు నమ్మి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందితే, వాక్య ప్రకారమైన బాప్తిజం పొందితే మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది. బాప్తిజం పొందిన తర్వాత మరలా పాపం చేయొచ్చేమో అనుకోవద్దు, అది చెడిపివేయబడుతుంది. ఒకవేళ మీరు మరలా పాపం చేస్తే ప్రభు వచ్చినటువంటి సమయానికి ఎవరి పేరైతే జీవ గ్రంథం ముందు వ్రాయబడుతుందో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. వ్రాయబడి వారు మరలా పాపం చేసి తప్పిపోతే వారి పేరు చెరిపివేయబడితే వారు ఇంకా పరలోకానికి వెళ్ళరు. జీవ గ్రంథమందు ఎవరి పేర్లైతే ఉంటాయో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళేటువంటి అనుభవంలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంని మనం చదివినట్లయితే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులనుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటున్నాడు యాకోబు, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరి ఆలకించండి. ఆలకించట్లా మనం ఆలకించకపోతే మనకు నష్టము. చాలామంది ఆలకించట్లా. అందుకే ఇక్కడ యాకోబు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. దేవుని యొక్క వాక్యము
వినబడతా ఉంటే, వెదజల్లబడతా ఉంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. ఎక్కడ వాక్య ప్రకటనకు వెళ్ళినా, వాక్యము ప్రకటించబడేటువంటి ఆ స్థలానికి నువ్వు వెళితే నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. వినకపోతే నీకు బలహీనత కలుగుతుంది. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినకుండా అపవాది ఎన్నో రకాలుగా నీకు ఆటంకము కలుగజేస్తాడు. మీ జీవితాలు ఆల్రెడీ ఇలాంటి అనుభవాలు మీరు అనుభవించారు, ఖచ్చితంగా అనుభవించారు. మీరు ఇంకా ఈ మాటలు వింటున్న వారు రక్షణ పొందనటువంటి స్థితిలో ఉంటే, ఇంకా మీరు మారు మనసు పొందనటువంటి అనుభవంలోనే ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను అపవాది దేవుని యొక్క మాటలు ఆలకించకుండా, ఏకాగ్రత చూపించకుండా, దేవుని మాట వినడానికి మిమ్మలను సిద్ధపరచకుండా ఆటంకం కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని మాట వింటా ఉంటే అప్పుడే ఎవరో పిలుస్తారు, అప్పుడే ఫోన్ వస్తుంది. కొంతమంది అంటారు టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది, ఇప్పుడు మాట వింటమేంటి, నాకు టీవీ కావాలంటారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాట ఆలకించడానికి సిద్ధపడాలి, శ్రద్ధగా వినాలి. ఆలకించండి. ఎవరైతే ఈ లోకమందు దరిద్రులుగా ఉన్నారో, అంటే పేదవారుగా ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, మాకు తినటానికి తిండి లేనటువంటి స్థితిలో ఉన్నామే అని అనుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది మేము చాలా దరిద్రంలో ఉన్నామండి అనుకుంటా ఉంటారు. కానీ అటువంటి వారందరూ కూడా దేవుని యందు నమ్మకం ఉంచితే, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే, నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య చెప్పినటువంటి మాట ప్రకారంగా నేను మారు మనసు పొందాను, ఆయన మాట నేను అంగీకరించి మారు మనసు పొందా, పాప క్షమాపణ పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని విడిచిపెట్టేశాను. దేవుడు తన రక్తములో నా హృదయాన్ని పరిశుద్ధంగా కడిగి వేశాడు. నాలో ఇంకా ఏ తప్పు లేదు, ఏ మలినము లేదు అనేటువంటి నిశ్చయత కలిగి ఉంటే నువ్వు భాగ్యవంతుడివే. నువ్వు ఈ లోకంలో అనారోగ్యస్తుడుగా ఉన్నా, రోగంతో పీడించబడుతున్నా, ఆ రోగంకి ఏ పేరైనా పెట్టండి, ఏ వ్యాధైనా నువ్వు కలిగి ఉన్నా దాన్ని నువ్వు పట్టించుకోనవసరంలా. ఎందుకంటే ఈ లోకములో ప్రాణము పోతే పరలోకములో పరదైస్లో మనం ప్రాణముతో మనము కనిపించేవాళ్ళంగా ఉంటాం. ఈ లోకంలో కన్ను మూసి అక్కడ కనుగొలుస్తాం కదా. మొట్టమొదట పరదైస్కి వెళ్తాము, తర్వాత పరలోకానికి వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో నేను పేదవాడిని, పేదవాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్నా నేను పేదవాడిని, నేను పరలోకం వెళ్ళగలనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, నేను పరలోకానికి దేవుడు నన్ను రాణిస్తాడా? ఏం భయపడదు. నీ స్థితిని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నువ్వు ఏ రకముగా ఉన్నావో అవన్నీ కాదు. అంటే శారీరకముగా నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఎలాగ ఉన్నా, పేదవానిగా ఉన్నా, గొప్పవానిగా ఉన్నా, ఈ లోకములో దరిద్రులుగా ఉన్నా, ఐశ్వర్యవంతులుగా ఉన్నా, ఎట్లా ఉన్నా నువ్వు పట్టించుకోవద్దు. కానీ నువ్వు విశ్వాస విషయంలో, దేవుని గూర్చినటువంటి విషయంలో నువ్వు భాగ్యవంతుడుగా ఉంటావు. నువ్వు రక్షించబడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించుకుంటే, ఈ మాట వినండి, జాగ్రత్తగా కొనసాగించుకోనటువంటి వాళ్ళు చాలామంది పడిపోతూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు. అందుకే ఈ మాట చెప్తా ఉన్నా, జాగ్రత్తగా కొనసాగించుకుంటే నువ్వు ఎలా ఉంటావు? భాగ్యవంతుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసమందు భాగ్యవంతులు. చాలామంది ఈ లోకములో భాగ్యవంతులు ఉండొచ్చు, లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగస్తుల జీతము ₹1,00,000 పైన వస్తూ ఉంది, ₹1,00,000 వస్తూ ఉన్నాయి. పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు, మంచి ఆదాయం వస్తూ ఉంది, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎండకి తట్టుకోలేక
రూమ్కి ఒక ఏసీ పెట్టుకుంటున్నారు కదా, హాల్లో కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు, బయటికి వెళ్ళడానికి మంచి కారు ఒకటి కొనుక్కుంటున్నారు, ఒక్కళ్ళే వెళ్ళడానికి మంచి బైక్ ఒకటి కొనుక్కుంటున్నారు, పిల్లలకు భార్యకు స్కూటీలు కొనిస్తూ ఉన్నారు, రకరకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి కదా. ఎవరు కూడా ఆటో ఎక్కాలని కోరుకోట్లా. ఇంట్లో బయలుదేరితే మనం చేరాల్సిన గమ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకోవాలి, ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి స్థితిలో చాలామంది ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఎక్కడ భాగ్యవంతులుగా ఉండాలి? లోకరీతిగా కాదు, విశ్వాసమందు మనం భాగ్యవంతులుగా ఉండాలి. విశ్వాసమందు మనము భాగ్యవంతులుగా ఉన్నట్లయితే లేఖనం చెప్తా ఉంది, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను అనేటువంటి వాగ్దానం, పరలోకంలో వాళ్ళు ఉంటారనేటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఈ లోకరీతిగా విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు దానిని పొందుకుంటారు, వారు పరలోకం వెళ్తారు. ఎవరు పరలోకం వెళ్ళగలరు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసములో భాగ్యవంతులుగా ఉన్నవారు. లోకంలో భాగ్యవంతులుగా ఉండటం కాదు, విశ్వాస విషయంలో మనము పేదవాళ్ళంగా ఉండకూడదు. స్వల్ప విశ్వాసం ఉండొద్దు, అల్ప విశ్వాసం ఉండొద్దు. బలమైన స్థిరమైన విశ్వాసము ప్రభువులో ఉండాలి, ప్రభుతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోకము ఎవరు వెళ్ళగలమంటే విశ్వాసములో భాగ్యవంతులు. మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయములో 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం ఎవరం ధన్యులుగా ఉంటాం? ఆత్మ విషయంలో మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కాదు. మనం చెప్పుకోవచ్చు, మా పిల్లవాడు, మా పాప అమెరికాలో పీజీ చేసిందండి, అమెరికాలో చదువుకుంది, లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు, మా పిల్లలు మంచి తెలివిగలవాడు. అయితే వాళ్ళు పరలోకానికి వెళ్ళగలరా? రక్షించబడితేనే వెళ్తారు. ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మనము ఆత్మలో దీనత్వాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే పరలోకానికి వెళ్ళగలిగేటువంటి వారు ఎవరంటే మత్తయి సువార్త 21వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, యేసయ్య స్వయంగా మాట్లాడుతున్న మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. విన్నారు కదా ఈ మాట? పరలోకానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. చాలామంది అనుకోవచ్చు, నేను ఉపవాసం ఉంటానున్నా, నేను దేవుని మందిరానికి మంచి కానుకలు ఇస్తా ఉన్నా, క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో, లేకపోతే ఏదైనా పరిస్థితులు వ్యతిరేకంగా తినడానికి తిండి లేని పరిస్థితులు ఎదురైనప్పుడు నేను అందరికీ ఆహారం పెడుతున్నా, వస్త్రాలు కూడా ఇస్తూ ఉన్నానండి, మంచిదే. నేను దేవుని మందిరానికి కూడా వెళ్తా ఉన్నా, ప్రార్థన బాగా చేస్తున్నా, మంచిదే. నేను పరలోకం వెళ్తానా అంటే ప్రభు చెప్తున్న మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నేను అన్నం తినేటప్పుడు ఒక మాట ప్రార్థన చేయకుండా నేను అసలు అన్నమే తినండి అనుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి పనులు చేస్తే
పరలోకం వెళ్తే ప్రతిఫలం ఉంటుంది. మంచి పనులు చేశామని పరలోకంలో మాత్రం మనం ప్రవేశించాం. ఇది దేవుని యొక్క మాట మనకు హెచ్చరికగా చెప్తా ఉంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ మరెవరు ప్రవేశిస్తారు? పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో నా తండ్రి ఉన్నాడు కదా ప్రభు అంటున్నాడు. పరలోకములో ఉన్నటువంటి వాని యొక్క చిత్త ప్రకారము అంటే దేవునికి ఒక చిత్తం ఉన్నది. మనం ఎలా నడవాలి, ఆయన ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా నడవకూడదు, మనం నడిచే మార్గం ఎలా ఉండాలి, మనం వేసేటువంటి ప్రతి అడుగు ఎలా ఉండాలి, మన హృదయము ఎలా ఉండాలి. పాటలు పాడుతున్నావు, దేవుడు మాట ప్రచురిస్తూ ఉన్నావు, ప్రకటన చేస్తూ ఉన్నావు. అయితే నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ నోరు పరిశుద్ధంగా ఉందా? నీ పెదవులు పరిశుద్ధంగా ఉన్నాయా? యెషయా అంటున్నాడు, అయా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నాకు యోగ్యత లేదు నాయన, నాకు యోగ్యత లేదు, నిన్ను గురించి ప్రకటన చేయటానికి, నీ మాట చెప్పడానికి యోగ్యత లేదు అన్నప్పుడు యెషయా పెదవులను దేవుడు కాల్చాడు, మలినాన్ని తొలగించాడు. మనము మలినముగా ఉండకూడదు. మలినముగా ఉంటే దేవుని సన్నిధిలో మనము నిలబడలేము, దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించడము. దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచిన వాడే. పరలోకమందున్నటువంటి తండ్రి తన చిత్తమును మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, దేవుని చిత్తం నాకు తెలియదు కదా, నేను ఎలా నడవాలి, ఎట్లాగా వెళ్ళాలి అనుకోవచ్చు. దేవుని యొక్క చిత్తమును గురించి మనకు తెలియజేసేటువంటిదే ఈ బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన ఆలోచనలను మనకు తెలియజేశాడు, లేఖనాల్లో వ్రాయించాడు, లేఖనాలలో మనకు స్పష్టంగా తెలియజేశాడు మనం ఎలా నడవాలి, ఎక్కడ నడవాలి. కీర్తనకారుడు అంటాడు, నా కాలు జారటానికి సిద్ధంగా ఉంది. అంటే నీ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. పాపపు తలంపు నీకు వస్తూ ఉంటే నువ్వు పడిపోతానికి సిద్ధంగా ఉన్నావు. పాపపు ఆలోచన నీ మనసులో కలుగుతుంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా నువ్వు పడిపోతావు. అంతే కదా. మనం తప్పు చేశాము అంటే అది క్రియారూపకంగా చేస్తేనే కాదు, దేవుడు దానిని మన ఆలోచనలో తప్పిపోయినా మనం తప్పిపోయినటువంటి వాళ్ళంగానే దేవుడు లెక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అపవాది అనుకున్నాడు, లూసిఫర్ తేజో నక్షత్రం అనుకున్నటువంటి మాట, దేవుని సింహాసనానికి సమానంగా నేను కూడా ఉండాలి, నా సింహాసనం కూడా ఉండాలి, నేను కూడా ఆయనకు ఆరాధన చేస్తున్నాను కదా, వర్షిప్ లీడర్ని కదా. కొంతమంది అనుకుంటారు, నేను నా పాస్టర్ గారితో పాటు నాకు కూడా సమానమైన హక్కు ఉండాలి, సమానమైన హోదా ఉండాలనుకుంటారు. ఇది తప్పు కదా. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఆయనకు, దేవునితో నడుస్తున్నటువంటి ఆయనలాగా నువ్వు కూడా అన్ని పనులు అలా చేస్తే సంఘం నిన్ను గుర్తిస్తుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అపవాది అలానే అనుకున్నాడు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా అట్లానే అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది దెబ్బకి పడద్రోయపడ్డాడు కదా. ఆలోచన కలిగిందంతే. మనము ఆలోచనలో కూడా పాపం చేయకూడదు, ఆలోచనలో కూడా తప్పిపోకూడదు. చివరిగా మనం చూసినట్లయితే మనము ఎలాగా ఉండాలి అంటే శ్రమలో సహాయం చేయాలి. దేవుని చిత్తము శ్రమలో మనము సహాయం చేయటం అనేటువంటిది దేవుని చిత్తము. చాలామంది లోకములో ఉన్నటువంటి వారు, మనం ఒక మాట చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయములో 35వ వచనం నుండి 46 వచనాలు మీ తర్వాత చదవండి. 35వ వచనం నుండి 46 వచనాలు మీరు చదివితే అక్కడ అనేకమైనటువంటి అంశాలు వ్రాయబడ్డాయి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అలానే చివరి వచనం వరకు, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవములకును పోవుదురు.
అక్కడ వరకు ఎన్నో మాటలు, మనం చేసేటువంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చేసేటువంటి సహాయాన్ని గురించినటువంటి మాట ఎన్నో రకాలుగా వ్రాయబడ్డాయి. మన హృదయము రక్షణ పొందాలి. ఆ తర్వాత ఈ అనుభవాలలో, ఈ శ్రమలలో సహాయం చేసేటువంటి ఆ మనస్సును మనం కలిగి ఉంటే మనం తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాం. పరలోకంలో శ్రేష్టమైన బహుమానాలు మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? రక్షించబడ్డారా? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది సిద్ధపడ్డారా? రక్షణ పొందినటువంటి అనుభవంలో ఉన్నారా? లేఖల ప్రకారంగా జీవిస్తూ ఉన్నారా? తప్పకుండా పరలోకంలో ఉంటారు. ఒకవేళ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడిస్తే రక్షణ పొందండి, పాపక్షమాపణ పొందండి, మారు మనసు పొందండి, దేవుని పాదాలు పట్టుకొని గోజాడండి. దేవుడు మిమ్మలను తప్పకుండా పరలోకంలో ప్రవేశపెడతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నాయన, ప్రతి మాట మీరు స్థిరపరచండి నాయన. విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు పదిలపరచండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ, మారు మనసు పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని, బాప్తిజం పొందుకొని రక్షించబడేటువంటి అనుభవంలోనికి వెళ్ళి ఆ మీదట మీకు ఇష్టమైనటువంటి రీతిగా, మీ లేఖన ప్రకారముగా మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గములో, అది ఇరుకు మార్గమైన అందులో పోరాడి జయించేటువంటి ఆ శక్తిని, బలమును వారికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. చదువుతున్నటువంటి బిడ్డలందరినీ ఆయన మంచి తెలివితో, జ్ఞానంతో నింపి మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి సాటి అయిన భాగస్వామ్యాలను మీరు ఏర్పాటు చేయండి నాయన. చంటి బిడ్డల మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నాయనా మీరే తోడుగా ఉండండి. ఎవరి హృదయంలో ఆందోళన ఉన్నదో ప్రభువా, మనసులో నెమ్మది లేని స్థితిలో ఉన్నారు వారందరికీ సమాధానం దయచేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మంచి భవిష్యత్తు దయచేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ, మీరు ఆకడకు సమర్పించుకుంటూ, మీరు ఆకడకు సిద్ధపరచమని, పరలోకంలో మేమందరం ఉండేటువంటి కృపను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.